సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనవరి సంక్రాంతి తర్వాత మళ్ళీ నియోజకవర్గాల్లో తిరుగుతాను. మళ్ళీ కార్యకర్తలు ఇంకా దగ్గర చేసుకుంటాను అన్నట్టుగానే మొత్తం ఒక మంచి సూచన అది. సో, ఇంకోటేంటంటే గవర్నమెంట్‌ని ఆబ్వియస్‌లీ ప్రశ్నించాలి గవర్నమెంట్‌ని. సో, ఇప్పుడు చాలామంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కళ్ళు తెరిచినియా? గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు కార్యకర్తల్ని సరిగ్గా పట్టించుకోని పరిస్థితి. అప్పుడు ఇదేదో ముందుంటే ఇప్పుడు మంచి పొజిషన్‌లో మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళదే వచ్చేదిగా అన్నట్టు క్వెషన్ చేస్తున్నారు. అందుకే కదా! ఏదైనా ఎవరికైనా సరే వాళ్ళ వరకు వస్తే ఏమవుతుందన్నది తెలిసిన తర్వాత హ్మ్. తప్పులు సరిదిద్దుకోవడమే కదండి రాజకీయ పార్టీల యొక్క యెస్. ప్రాథమిక లక్ష్యం. యెస్. కేవలం కార్యకర్తలను ఎవరైతే కలలేదన్న దానికే కదా ఆయన ఒక కార్యాచరణ రచించుకుని నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా హ్మ్. జనవరి 3వ వారం నుంచి ప్రయత్నిస్తున్నాడు బయటకు వచ్చి. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే. ఎందుకంటే రాజకీయాలు చేసే ఉద్దేశం ఉన్నప్పుడు సగం సగం చేయకూడదు. హ్మ్. అది ఫుల్ ప్లెడ్జ్డ్ చేయాలి. హ్మ్. ఆయన ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజల్ని పరిరక్షించుకుంటూ చాలు, ప్రజలు రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్తో చేస్తారన్నప్పుడు మిగిలిన రాజకీయ పార్టీలు రాజకీయం చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బలయ్యారు. హ్మ్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే రాజకీయంతోనే తీయాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. సో రాజకీయంతో చేయాలంటే రాజకీయకి అవసరమైన వస్తువులు ఏంటి? కార్యకర్తలు, నాయకులు, హ్మ్. వీళ్ళు సమన్వయపరుచుకుంటే రాజకీయం. అవును. ఆయన అనుకున్నాడు కార్పొరేట్ స్టైల్లో నాకు వాలంటరీ వస్తువుగా ప్రజల్ని పరిరక్షించుకుంటే ప్రజలు రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ అనుకున్నారు. కానీ అది జరగలేదు. రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ ఉంది గత ఇప్పుడు కొత్తది ఏంటంటే భావ సిద్ధాంతం. మళ్ళీ నేను రాజకీయానికి చెక్కుతా, సానబడతా. హ్మ్. అప్పుడు ఏమవుతుంది? దాని వైబ్రేషన్స్ దానికి వస్తాయి కదా. అవును. ఎంత కదన్నా యువతలు కూడా అలవాటు పడిన ప్రాణాలే కదా సార్. అవును. మనం ఒక్కసారి వెనక్కడుగు వేయవలసి వచ్చింది ఈ కారణాల వల్ల అన్నది వాళ్ళు చెప్పుకోగలిగారు అనుకోండి, హ్మ్. కార్యకర్తలు కానీ నాయకులు కానీ. అప్పుడు ఏమవుతుంది? అవును, మనం ఈ కారణాల వల్ల మనం అడుగు ముందుకేయలేపాం అన్నది ఈయనకి కూడా అర్థమైంది అనుకోండి. అప్పుడు అడుగు తోడైతే పొరుగు అందుకుంటుంది. హ్మ్. ఆ పొరుగుకి అవును. 151 ఆల్రెడీ చూశారు. హ్మ్. సో అదే పొరుగును మళ్ళీ సమాయత్తం చేశారు అనుకోండి, 4x100 మీటర్స్ రేస్ ఉంటుంది. అదే అవును. కదా 4 సంవత్సరాలు. అవును. అంతకన్నా ఇంకేం. సో, థాంక్ యూ సార్ మా హిట్‌కి వచ్చినందుకు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.